అదేం లేదురా, మొన్న క్లాస్ లో వీడిని మేడం ఎందుకు మోకలేయించింది. అదేట్లేదురా, నన్ను మేడం 10 రూపాయలు ఇచ్చి టిఫిన్ తెమ్మందిరా. చెప్తే నేను వెళ్ళిన టిఫిన్ కదా, టిఫిన్ అయిపోయింది అనేసి పక్క షాప్ సెంటర్ బస్ తినేసాను రా. ఏరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా? రారా తొందరగా ఇంటికి. రాలేంటికి ఎందుకురా, చదువుకోవడానికి రారా? ఆయన ఇప్పుడేందిరా చదువుకోవడానికి? నీ బుర్రగడ పనిచేస్తుంది లేదురా, రేపు ఎగ్జామ్ పెట్టుకుని చదవనంత నువ్వు. బుర్రగడ పోయిందా లేదు నీకు? ఓకే ఓకే, ఇప్పుడు గుర్తొచ్చిందిరా. ఏంటి ఇప్పుడు గుర్తొచ్చి నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతావు ఏంటి? బుక్ తీసుకొచ్చి నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒక ఆన్లైన్ బుక్ కొట్టి తీసుకొచ్చాను. నేను అంత వాళ్ళ బుక్ తెచ్చిన. అన్నట్టు ఒక్క బుక్స్ నువ్వే మేడం చెట్టు. తను 100 బుక్కులు చదివినాడు వీరుడు కాదు, ఒక బుక్ 100 సార్లు చదివినాడు వీరుడు. ఒక్క అడుగు నాకడ మీలా పెద్ద పెద్ద మెటీరియల్స్ ఏం లేవు, నాకడ కాల్వన్ బుక్ ఉంది. ఇన్నోటి చదవాలని మన వాళ్ళు కాదు కానీ అక్కడెలా పెట్టావరా? బ్రెయిన్ అయితే దాని పనిలో అది ఉంది కానీ చేతులు 2 కాలు కొని బ్రేక్ చేద్దాం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రే సాయి, తను కూడా ఎందుకు నిజంగా ఇంట్లో ఉంటాడంట బెట్రా? ఏమోరా నాకు. తరుణ్ రాఘవ సాయి కూడా వచ్చినట్టున్నారు. ఈ సెటప్ అంతా కనబడకూడదు, మొత్తం దాసేద్దాం. ఏట్రా ఎంత ఎల్లరైనా పడుకోలేదు. రే లెగిరా, రే లెగిరా. రాత్రాలు బాగా చదువుకొని పడుకుని పోయాడు. ఏటి మనం పెట్టుకుని సెటప్ ఇస్తాను తెలుస్తుంది. వీళ్ళకి ఎందుకని మంచిది జాగ్రత్త ఉంది. రే నేను ఇటు మాట్లాడుతున్నా, ఏదో ఆలోచిస్తావేట్రా? అదేం లేదురా, మొన్న క్లాస్ లో వీడిని మేడం ఎందుకు మోకలేయించింది. అదేట్లేదురా, నన్ను మేడం 10 రూపాయలు ఇచ్చి టిఫిన్ తెమ్మందిరా. చెప్తే నేను వెళ్ళిన టిఫిన్ కదా, టిఫిన్ అయిపోయింది అనేసి పక్క షాప్ సెంటర్ బస్ తినేసాను రా. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. నేను వెళ్ళిన టిఫిన్ కదా, టిఫిన్ అయిపోయింది అనేసి పక్క షాప్ సెంటర్ బస్ తినేసాను రా. అందుకని మేడం నీకు అవలా మోకలేయించింది. మంచి పని అయింది నీకు. మంచి పని. అయినా మేడం డబ్బులు తీసుకుని నువ్వేట్రా బాబు సెంటర్ బస్ కొనుక్కొని తిన్నా. తిన్నప్పుడు మాకే నవ్వాలి కదా. పోనీ మా ఇంటికి ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు చెప్పండి. ఏం లేదురా, ఇవాళ ఎగ్జామ్ ముందు రోజు కదా, మన ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి మీ ఇంటికి చదువుకొని అనుకుంటున్నాను. నువ్వేటంటావు? సరేరా, అయితే మా ఇద్దరం ఇంటికి వెళ్ళి బుక్కులు తీసుకుని వస్తావా? అలాగే దాని మధ్యలో వాష్రూమ్ కూడా తీసుకుని వచ్చేస్తారా? వెళ్ళండి కానీ మెల్లిగా రండి. ఓకేరా. ఏరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా? రారా తొందరగా ఇంటికి. రాలేంటికి ఎందుకురా, చదువుకోవడానికి రారా? ఆయన ఇప్పుడేందిరా చదువుకోవడానికి? నీ బుర్రగడ పనిచేస్తుంది లేదురా, రేపు ఎగ్జామ్ పెట్టుకుని చదవనంత నువ్వు. బుర్రగడ పోయిందా లేదు నీకు? ఓకే ఓకే, ఇప్పుడు గుర్తొచ్చిందిరా. ఏంటి ఇప్పుడు గుర్తొచ్చి నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతావు ఏంటి? వదలనా మా లుంగి ఎగ్గొడిచినట్టు నువ్వే రానంతరావు, మనకి ఎగ్జామ్ పాస్ అయిపోతావు ఏంటి? సార్ ఏంటి సార్ అది? వదలనా మా లుంగి ఎగ్గొడిచినట్టు నువ్వే రానంతరావు, మనకి ఎగ్జామ్ పాస్ అయిపోతావు ఏంటి? ఎగ్జామ్ వల్ల ఎవడు కానీ నాకు చూపిస్తే గానీ ఆడితే రాయిస్తాను కానీ నాకు రాసిన ఓపిక కూడా లేదురా. సర్లేదు, నువ్వు వస్తారా? మేము ఇంటికి బుక్స్ తెచ్చుకుంటా. సరే, నాకు ఇప్పుడు చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఓకేనా? సరే బాబు, మీ ఇంటికి వెళ్ళి వస్తాం కానీ నువ్వు నచ్చినప్పుడు రా. బాయ్. సరే అయితే. సరే అయితే మా ఇంటికి వెళ్ళి వస్తాం కానీ మీ ఇంటికి వెళ్ళి బుక్కులు తీసుకుని వచ్చా. సరే, బాయ్. A few minutes later. లో సాయి, ఏ బుక్లు తెస్తున్నారా? నేనా? నా దగ్గర ఒక ఆన్లైన్ బుక్ ఉంది, అది ఒకటో పట్టుకుని వస్తున్నారా, అది చాలరా నాకు. సరేరా, నేను కూడా నా దగ్గర ఆన్లైన్ బుక్ కొట్టుకొని వచ్చేస్తాను. సరే, నేను ఫోన్ కట్ చేస్తాను కానీ నువ్వు బేగా త్వరగా కూడా ఇంటికి వచ్చిరా. ఏంటి వీళ్ళు అప్పుడు వెళ్ళిపోండి, ఇంకా రాలేదు. వీళ్ళు వచ్చేసరికి కిచెన్ రూమ్ లో ఏమైనా ఉన్నాయేమో, వెళ్ళి కాసేపు తిని సొంతం. తరుణ్, వీళ్ళు ఎప్పుడు వచ్చినట్టున్నారు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేమో. రండ్రా, ఏం బుక్స్ పట్టుకొచ్చారు? ఈ డే బుక్ తీసుకొచ్చి నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒక ఆన్లైన్ బుక్ కొట్టి తీసుకొచ్చాను. నేను అంత వాళ్ళ బుక్ తెచ్చిన. అన్నట్టు ఒక్క బుక్స్ నువ్వే మేడం చెట్టు. తను 100 బుక్కులు చదివినాడు వీరుడు కాదు,
ఒక బుక్ 100 సార్లు చదివినాడు వీరుడు. ఒక్క అడుగు. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకడ మీలా పెద్ద పెద్ద మెటీరియల్స్ ఏం లేవు. నాకడ కాల్వన్ బుక్ ఉంది. అవును, ఇప్పుడేం చేద్దాం మరి? కూడకెళ్ళ బాధం చేద్దాం. అదే అదంతా వదిలేను కానీ నాకు ఒక ఐడియా ఉంది, చెప్తారా అంట చదువుకోడానికి. అది నా ఫోన్ లో ఒక యాప్ ఉంటది. యాప్ పేరు ఏంటది? క్రోమా, గూగుల్ రా. అది దాని పేరు ChatGPT రా దాని పేరు. అందులోనే మన క్లాస్ సిలబస్ లో గట్రా ఉంటాయి కదా, అవన్నీ అడిగేసి చదువుకోవాలి నేను. అయితే తను నువ్వు స్లిప్ రెడీ చేసుకో. అరే నువ్వు మైక్రో రెడీ చేసుకో. మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. మనం యుద్ధం చేద్దాం రండి రా. ChatGPT ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూప్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? నీకు అది కూడా తెలియదు రా. మనం 10 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు అంటే మనం ఇప్పుడు 2 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉన్నాం. 2 అంటే కరెక్ట్ గా 4 సబ్జెక్టులు అంటే 10 సబ్జెక్టులు ఉంటాయి మనకి ఇప్పుడు. అది కూడా తెలియదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అవునరా, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఏదో బాక్సింగ్ సౌండ్ వస్తుంది కదా. రే నువ్వు సైకో గాని వారా, నువ్వేంద్రా నన్ను చూస్తాను. ఇల్లు ఆపరాన్ని. నేను కూడా ఇళ్ళకి వెళ్ళి చదువుకున్నా కాదు, లేకపోతే ఇళ్ళకి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ షేర్ చేసుకుందాను. ఏముందరా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాం. అరే నీ అబ్బా. ఏయ్ బాబు లేవ్. చదువుకొని వస్తే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఆవిడ పడుకోనంత డిస్టర్బ్ చేస్తాను వచ్చి. రే వాస్తు నువ్వేంట్రా ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు పొద్దుపోతున్నా ఏంటి బాబు పొద్దు పొద్దున్నా నీకు అలాగే ఉంటుందా? చదువుకున్న కాలం అయితే పొడుగుపోతుంది బాగా. నువ్వేం చేస్తున్నారా? నువ్వు కూడా పడుకునే కదా ఉన్నా మరి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సర్లే కానీ నాకు టైం వాస్ చేయడం నచ్చదు. ఇంకోసారి సర్లే కానీ నాకు టైం వాస్ చేయడం నచ్చదు. సర్లే కానీ నాకు టైం వాస్ చేయడం నచ్చదు. ఇది టైం వేస్ట్. టైం వేస్ట్ అన్నం కూడా రాదు కదరా నీకు. ముందు ఇంగ్లీష్ పని ఆపిస్తే వచ్చిన పని చూడాలరా. A few moments later. మనము ఎంతవరకు చదువుకుని చాలరా. ఒకవేళ ఎక్కువ చదివిస్తాం అనుకో, మన కాలేజ్ లో సార్ ఉంటారు కదా, ఆడికి అసలే డౌట్. మనం ఏదో చదివి కష్టపడి రాసినా అలా రాసిన అంటాడు, పక్క చూసి రాసిన అవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మనకి ఎంతవరకు చదివింది చాలు, పక్క పాస్ అయిపోతాం ఎంతవరకు చదివినా. అవును రా, మ్యాథ్స్ కి మనం ముందు నుంచి డౌట్ రా. ఎక్కువ చదివి చేసిన డౌట్ వచ్చేద్దా. ఇల్లుకి చదవరా. మనకు అవసరమా? Flashback. ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. ఓవర్ యాక్షన్. A few minutes later. రే అన్నట్టు వాస్కో డేటరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోన్నాడు? నాకు కనబడలేదా? వాడు ఇందాక మన తల ముందే కదా వెళ్ళిపోయాడు. అగ్నిచాడు ఇంటికి కూడా వెళ్ళిపోయి వెళ్తాడు రా. అదే అయ్యో ఇందాక వాసు కూడా వాట్సాప్ గ్రూప్ మెసేజ్ పెట్టాడు రా మనకి. అన్నట్టు వాడు ఏ మెసేజ్ పెట్టాడు మన గ్రూప్ లోనే? ఆడు మెసేజ్ పెట్టాడు, మీరు చూడలేదంటే నేను చదివి చూపిస్తాను. నీకు తెలీదురా, ఏలి ముద్రగాడివిరా నువ్వు. నాకు ఈ చదువుతా. రే నేను మా ఇంటికి వెళ్తున్నా, మా అమ్మ నాకు కాల్ చేసింది, మళ్ళీ రేపు వస్తా అని పెట్టాడు మెసేజ్. మీకు చదవడం రాదు, ఏలి ముద్రగాడు మీరు. ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎంతవరకు చదివించి చాలు కదా, అంటే పడుకుని పోదాం. చాలా రసాయనం అన్నీ నిజమే, పడుకుపోదాం. తను పడుకుపోతాను రా. నేను సరే ఇంకేంద్ర పడుకుందారా. సరేరా. A few inches later. ఎంతవరకు పడుకొని ఎంత టైం అయింది? ఎంత టైం అయిందో ఏ టైం 12 అయిపోయింది. రే లేరా, ఏరా టైం చూడు ఎంత చూపెట్టిన టైం. చూడరా బాబు ఎంత టైం 12 అయిపోయింది అప్పుడేనా.
వాడు లేపు, వాడు ఇంకా పడుకొని ఉన్నాడు. రే రాఘవా లేరా. ఏంటింద్రా ఏమైందిరా చూడరా టైం ఎంత 12 అయిపోయింది. ఇంక ఎగ్జామ్ కూడా అయిపోయినట్టు అక్కడ. మా నాన్న సాగుపడతారు నన్ను. ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయిందా?